నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ కోటికే రాము, నాతో పాటు ఉన్నాడు సాయిరాజ్. ఇక కేఆర్ పబ్లిక్ న్యూస్, అట్లనే ఆర్1 న్యూస్ టుడే. సో మొత్తంగా ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ కి మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నా. ఇక ఈరోజు ప్రధానంగా తెలంగాణ అడ్డల అంటే తెలంగాణ బజార్ల జబర్దస్త్ లొల్లి అయితే నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీల మధ్య యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కేసీఆర్ బస్సు యాత్ర, టీవీ9లో లైవ్ షో, తదనంతరం కాంగ్రెస్ పార్టీ గట్లనే బీఆర్ఎస్ పార్టీ మధ్యలో ఓవైపేమో బావబామర్దులు, ఇంకోవైపేమో రేవంత్ రెడ్డి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, మగతనం, ఇగో ఇట్లా జబర్దస్త్గా తెలంగాణ పొలిటికల్ వార్ అయితే నడుస్తూ ఉంది. నిన్న సూర్యాపేట, మిర్యాలగూడలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించుడు. ఇక ఆ సందర్భంగా ఆయనతో పాటు ఒకవైపు ఆయన, ఇక అల్లుడు కొడుకు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీద అయితే 10-12 సీట్లు గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నారు. సరే, అది గెలుస్తారా, డిపాజిట్లు వస్తాయా రావు అనేది తర్వాత వచ్చాం. టీవీ9 డిబేట్ ఎందుకు పెట్టింది అనేది చాలా కీలక అంశము. అది కూడా 4 గంటలు, 1 గంట 2 గంటలు కాదు, 4 గంటలు. 12 ఏళ్ల తర్వాత ఒక టీవీ షోకి వెళ్ళి లైవ్ లో డిబేట్ చేసిందంటే దాని వెనుకల ఎన్నో మతలాభులు ఉంటాయి. కొన్ని ఏబిఎన్ డిబేట్ కో, లేదంటే వెలుగు V6 కో, లేదంటే ఇంకో టీవీ ఛానల్కి వెళ్ళలే. ఏడికి వెళ్ళిందంటే తన కులపైన టీవీ ఛానల్ పోయి కూర్చొని ఆయన అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు ఇయ్యలే. కానీ ఆయన ప్రశ్న అడగనియలే చక్కగా. అడిగిన ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానం ఒక్కటైతే నిజం. షో చూసిన వాళ్ళందరికీ ఒకటి అర్థమైంది, ఏంటంటే కేసీఆర్ చెప్పింది వినాలి, అంతే. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. కేసీఆర్ చేసిన తప్పులు కావు, ఎదుటోడు చేసే అన్ని తప్పులే. ఎందుకు ఈ ముచ్చట చెప్పాల్సి వస్తుంది తెలుసా? ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకి సంబంధం లేదంట, కేవలం అధికారులు పోలీసు వాళ్ళకే సంబంధం అంట. ఇక మొత్తం దాన్ని తీసి పక్కడేసింది. బిడ్డ లిక్కర్ స్కామ్, బిడ్డ సారదంద చేస్తే ఢిల్లీలో పోయి అదే సారదందనా కడిగిన ముత్యంలాగా వస్తుంది నా బిడ్డ అన్నాడు. అదేం లేదంట. కాళేశ్వరంకి సంబంధించినటువంటి పూర్తి ప్రాజెక్టులన్నీ ఆగమాగం గాయి గత్తర తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నడుస్తుంటే బ్రహ్మాండం ప్రచండమే బద్దలైన కూడా కాళేశ్వరంకి ఏం కాదు, నేను కట్టిన అద్భుత సృష్టి అని చెప్పేసి దాని గురించి చెప్పాను. ఇక కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందంటే దరిద్రంగా ఉందంట. కాంగ్రెస్ పార్టీ హామీలు 420 హామీలు అంట. బీజేపీ పార్టీ బిడ్డని అరెస్ట్ చేస్తేనేమో తప్పంట. కానీ ఈయన ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మాత్రము బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయకపోతే ఈయన ఏదో పొడి చేసినట్టు కలరింగించుకున్నాడు. ఒరి అమ్మ, ఇది ఎక్కడ దరిద్రం నాయన. సో సవాళ్ళు, ప్రతి సవాళ్ళతోనూ తెలంగాణ అయితే అట్టుడుకుతా ఉంది. రాష్ట్ర రాజకీయాలు అయితే కుత ఉడుకుతా ఉన్నాయి. ఒకవైపు ఎండలు బగ మండుతుంటేనంటే, ఇంకోవైపు రాజకీయ నాయకుల ప్రసంగాలతోన తెలంగాణ అయితే ఉడికిపోతుంది. సో చూద్దాం, ఇవి అన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీరు ఆదరిస్తే డెఫినెట్గా ప్రశ్నించడానికి ఒక ఆయుధం దొరుకుతుంది. అది మీరే కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇస్తాక వెలుగు పేపర్లకు వెళ్దాం. ఎన్నికలను మేము కంట్రోల్ చేయలేం, ఈసీ పనితీరును నిర్దేశించలేం. సుప్రీంకోర్టు వివిప్యాట్ల స్లిప్పుల లెక్కింపు కేసులో స్పష్టీకరణ. కేవలం అనుమానాలతో ఆర్డర్లు ఇవ్వలేమంటూ తీర్పు. రిజర్వ్ ఎన్నికలను నియంత్రించే అధికారం మాకు లేదు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం పనితీరును నిర్దేశించాను. ఈవీఎంలపై ఉన్న డౌట్లన్నింటినీ ఈసీ క్లారిఫై చేసింది. కేవలం అనుమానాన్ని బేస్ చేసుకుని ఆర్డర్లు ఇవ్వలేం. ఈవీఎంలపై ప్రజల అనుమానాలు ఉండడంతో బ్యాలెట్ ఓటింగ్ పద్ధతికి తిరిగి వెళ్ళిన యూరోపియన్ దేశాల్లోని అంశాలకు మన దేశంలోని అంశాలకు చాలా తేడాలు ఉన్నాయి. దాన్ని మన విధానంతో పోల్చలేమని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తీర్పు చెప్పించింది. అయితే
వివి ఈవీఎం మిషన్లతో ఓటింగ్ జరిగితే అవకతవకలు జరుగుతున్నాయి. తర్వాత హ్యాకింగ్ చేస్తా ఉన్నారు, రిజల్ట్ కిందికి మిందికి చేస్తున్నారు. ఇట్లా మస్తు అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే ఎన్నికల కమిషన్ విషయాల్లో మేము ఏలు పెట్టమని చెప్పేసి తేట తెల్లం చేసింది. అయితే వివిప్యాట్ స్లిప్ల లెక్కింపు మాత్రం మొన్నటికి మొన్న లెక్కిస్తే మంచిగా ఉంటుంది అనేది ప్రజలు ఉన్నటువంటి అభిప్రాయం కూడా. వివిప్యాట్లు లెక్కించడం తప్పే ఉంది, తప్పేం లేదు కదా. సో ఓట్లు ఎన్ని వస్తాయి, ఎక్కడెక్కడ ఎన్ని పడతాయి అనేది తెలిసిపోతుంది. సో సుప్రీంకోర్టు అయితే ఒక కీలకమైనటువంటి మాట చెప్పింది. సారు బుధవారం మిర్యాలగూడలో జరిగిన రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు వంచుతాం, భూమి ఆకాశం ఒకటయ్యేలా పోరాడతాం. కేసీఆర్ ఇప్పుడు పోరాడలేదా? ఫామ్ హౌస్ లో ఇప్పుడు పోరాడలేవా సార్? 12 సీట్లు ఇస్తేనే ఓట్లా పోరాడతాడు అంటే, లేకపోతే పోరాడాడు అంతేనా? అంతే కదా. ఇక ప్రజల్ని పట్టించుకోండి అనే చెప్తున్నాడు క్లియర్ గా. అంటే మొన్న ప్రజలు బండకేసి కొడితే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పోరాడడానికి సిద్ధమైంది కదా. ఇంకా అహంకారం తగ్గలేదని చెప్పచ్చు. ఈ 12 సీట్లు ఇస్తేనే కొట్లాడతారంట ప్రజల తరపున. 12 సీట్లు ఇస్తేనే కొట్లాడతారంట. ఏం ఈ 12 సీట్లు ఇచ్చారు అనుకున్నాం, ఏం కొట్లాడతాడు? లాభం లేని పని. ఒకవేళ ఇచ్చినా కూడా వీళ్ళు కేంద్రం మీద కొట్లాడేది లేదు, చేసేది లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ కు 12 సీట్లు గెలిపించారు అనుకుందాం. ఏదో తప్పిదారో గిప్పిదారో ప్రజలు కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రేమను ఆప్యాయతను ఏదో అది కలగలిసి అయితే గెలిపించారు. ఎట్లా కొట్లాడతావు సార్ నువ్వు? ప్రజలకు చెప్పారా అది ఎట్లా కొట్లాడతావు? భూమి ఆకాశం బద్దలయ్యే విధంగా సునామీ ఎట్లయితే విరుచుకుపడుతుందో అట్లా ప్రభుత్వాల మీద కొట్లాడతారంట. ఇప్పుడు మొన్న మీకు పోయిన పార్లమెంట్ ఎన్నికలలో అధికారంలో ఉన్నారు, 88 సీట్లు గెలిచిరు శాసనసభ ఎన్నికలలో. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వారికి బొక్క బోర్ల పడి ఖాళీ 7 సీట్లకు పరిమితమైంది. 7 సీట్లకు. మరి 7 సీట్లతో ఎంత కొట్లాడినావు? తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, హక్కులు కావచ్చు, గల్లబట్టి గుంజుకొచ్చినావు ఎప్పుడన్నా? తర్వాత సంగతి అవన్నీ. మోదీ వస్తే కనీసం మీటింగ్ కూడా వెళ్ళకపోలేదు. ఎప్పుడైనా ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే ఎన్నిసార్లు వచ్చాడు? 4-5 సార్లు వచ్చాడు. ఏ పొత్తు కూడా ఈ పోటు బోనగాడు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడానికి కనీసం ఒక ప్రధాని వస్తుంటాడు, వ్యక్తి కాదు ఇక్కడ దేశ ప్రధాని. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు స్వాగతించాల్సినటువంటి కర్మ కూడా కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. ఈయనది గెలిపిస్తేనంటే తెలంగాణ ఏం వచ్చిపోతుంది? నిన్ను గెలిపిస్తేనంటే తెలంగాణ ఆగమైపోతుంది. ఇప్పటికీ ఆగం చేసావు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంగా 16,000 కోట్ల రూపాయలు అదనంగా ఉన్నటువంటి నిధులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తము 50 ఏళ్ళ పరిపాలనలో 68,000 కోట్ల అప్పులు చేస్తే ఒక్క నీ పాలన 10 ఏళ్ల 7 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ అతి గతి లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ తెలంగాణలో మీకు అధికారం ఇస్తే నీ కొడుకు, నువ్వు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ సడ్డకోడు కొడుకు, ఇక నీ కులపైన వినోద్రావు, నీ కులపలను మొత్తం అధికారుల నుంచి వివిధ డిపార్ట్మెంట్లలో మొత్తం చొప్పించి తెలంగాణను పీల్చి పిప్పి చేసినటువంటి గనుడు. మళ్ళా ఇప్పుడు నిరుద్యోగ ఉసురు నీకు తగిలే ఓడిపోయిన ఉంటే కాదు. నిరుద్యోగులు, రైతులు, అన్ని సామాజిక వర్గాలు. ఒక రైతు బంధు పేరు, రైతు బంధుతోన దళిత బంధు, తర్వాత గొర్రెల పథకాల పేరు మీద పబ్బం గడిపి బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఈరోజు అధికారం లేకుండా, పదవులు లేకుండా ఆగం చేసినటువంటి నీకు ఇంకా ఓట్లేయాలా? ప్రజల మీదే ఎప్పుడు ఓట్లేద్దాం. ఆయనకి మళ్ళీ ఓట్లేసి 12 సీట్లు గెలిపిస్తే ఏ కుల ఆయనకి ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు ఓడిపోతున్నాడు కాబట్టి అన్ని ఇతరులకు ఇచ్చారు. గెలిచే అవకాశం ఉన్నట్టే ఆయన బిడ్డ, ఆయన కొడుకు, ఇంకేమంటే వాళ్ళ కులపోలు క్యూ కట్టి పోటీ చేస్తుంది. ఎలక్షన్ కోడ్ రాకముందుకే సీట్లు కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఇక చూడు, భూమి ఆకాశం ఒక్కటయ్యేలా పోరాడతాం. ఒక్కటైతే ఆ ఒక్కటి భూమి ఆకాశం ఒక్కటయ్యే కానికే లేదు. కేసీఆర్ పోరాటం చేయడానికి లేదు. సార్ మీరు చేసే పోరాటం చాలిగా మాకు, తెలంగాణ ప్రజలకు చాలు. జైళ్లకు, తూకమట్టలకు కేసీఆర్ భయపడతాడా? భయపడినప్పుడు నేను బరాబర్ ఫోన్ ట్యాపింగ్ చేశాను ఎందుకు చెప్పుకోలే?
నిజం మాత్రం ఒప్పుకోడు ఎప్పుడు. నువ్వు భయపడవు, జైలకు తోకమటలకు భయపడవు, చిల్లరగాలకు భయపడవు. ఎస్, మేము నవ్వుతున్నాం. మరి ఫోన్ ట్యాపింగ్ నువ్వే అధికారం ఉన్నావు కదా, నువ్వే ముఖ్యమంత్రి కదా, నీ ప్రమేయం లేకుండా నీ కులపోళ్లను ఏది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పై నుంచి కింది వరకు చొప్పించి వాళ్ళతో ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసినట్టు, ఎందుకు ఒప్పుకుంటలేవు అంటే నరాల్లో భయం, బెంకు, జంకు అన్నీ ఉన్నాయి. పైకి మాత్రం మేకపోతూ గాంభీర్యం. ప్రజలకు కాంగ్రెస్ కు మధ్య పంచాయతీ పడ్డది. ప్రజలకు కాంగ్రెస్ కు మధ్య కాదు ఇక్కడ పంచాయతీ, సీట్లకు అధికారానికి కేసీఆర్ కుటుంబానికి పంచాయతీ పడ్డది. ఏం లేవు ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలలో ఒక నానుడు ఉంటుంది. ప్రత్యర్థిని కొట్టాలంటే, గురియూసి కొట్టాలంటే బుల్లెట్ ప్రజల పై నుంచి గన్ను పెట్టి పేలుస్తారు. ఇప్పుడు కేసీఆర్ కూడా గదే జరుగుతుంది. ప్రజలకు కాంగ్రెస్ కు మధ్య కాంగ్రెస్ కు మధ్య ప్రజలే బ్రహ్మాండంగా గెలిపించారు కాంగ్రెస్ పార్టీని, మెజారిటీ సీట్లు ఇచ్చి గెలిపించారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ వస్తుంది అంటున్నారు. మరి ఇక ప్రజలకు కాంగ్రెస్ కు మధ్య పంచాయతీ కాదు, నీ అధికార దాహానికి ప్రజలకు మధ్య పంచాయతీ పడ్డది. ఇప్పుడు ప్రజలు గెలిచేటట్లున్నారు. ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాడతారు. సీట్లు లేకుండా కొట్లాడు, ఇన్ని దినాలు కొట్లాడే తెలంగాణ లేనప్పుడు కూడా కొట్లాడు. ఇప్పుడు కూడా చూద్దాం ఎంత పొడు నాయుడులాగా కొట్లాడతారో. ఈ ప్రభుత్వం తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యాలి. ఇక మేడిగడ్డలో 10 ఏళ్ళ అధికారం ఇస్తే ఎప్పుడన్నా నిరుద్యోగులతోన మాటామంతి అన్న చేసినావా? ఉద్యోగాలను ఇచ్చినావా? చచ్చిపోతుంటే కనీసం పట్టించుకోలేదు. పిట్టల్లాగా రాలిపోయింది కదా. అరే చాయ్ కొట్టు పెట్టుకోరి, కూరగాయలు అమ్ముకోరి, నిరుద్యోగ హోటల్ పెట్టుకోరి, టిఫిన్ సెంటర్ అని పెట్టుకోరి. ఏనాడన్నా సిగ్గు శరం వచ్చి కనీసం ఆ నిరుద్యోగులతో మాట్లాడి ఉద్యోగాలు ఇచ్చినవాట. ఉద్యోగులు చచ్చిపోతే ప్రేమ పేరుతో కేటీఆర్. ఇప్పుడు చూడు, తులం బంగారం 4 నెలలు కాలేదురా భయ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా లేదా కొద్దిగా ఆగరాదు. 5 ఏళ్ళు అధికారంలోకి ఇచ్చారు వాళ్ళకి. అప్పుడే కూలిపోతుంది అంటున్నావు. రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తాడు అంటున్నావు. ఆ పార్టీలోకి వెళ్ళి 25 మందిని ఎమ్మెల్యేలు తీసుకొచ్చావు. మునగాడు నాతో వచ్చి మాట్లాడిన అంటున్నావు. ఊరి కొడక ఇవన్నీ ఇక ప్రజలకు ఇక కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసి నీళ్లు రాకుండా చేశారని కామెంట్. ఇక చూడు, కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కానీ 90,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలేదు దుర్మార్గుడు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినని చెప్పుకుంటు 40 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి అంటున్నాడు. మొత్తం బటేవాయి మాటలు చెప్తున్నాడు. 1,00,000 కోట్లు అంటే 1 ఎకరాకు లక్షలు ఖర్చు పెట్టినాం. వాయిగా ఇప్పుడు కరెంట్ బిల్లు కావచ్చు, కాళేశ్వరం కట్టడానికి పెట్టిన పైసలు కావచ్చు, ఇవన్నీ లెక్కేసారంటే 1 ఎకరంలో రైతు పండించే పంటకు వచ్చేటువంటి పైసలతో పోల్చినప్పుడు అవి ఖర్చే మొత్తం మూట అంతా నెత్తి మీద భారంగా మారిపోయింది. ఇక రైతు పండించే పంటకు వచ్చే పైసలు ఖర్చు పెట్టిన పైసలు తీస్తానంటే ఆగమాగం ఉంది. ఇక దాని శుద్ధి పోతే బాగాలేదు. కానీ బంగారు తెలంగాణ 10 ఏళ్ళు బంగారు తెలంగాణ అని చెప్పినవారు. ఆల్రెడీ బంగారు తెలంగాణ వచ్చేసింది అన్నారు, అయిపోయింది, సాగరం చేసుకున్నా. బంగారు తెలంగాణ వచ్చింది, అయిపోయింది. ఇంకెక్కడ బంగారు తెలంగాణ? నీ మాటలు నమ్మేటోడు ఎవడన్నా ఉన్నాడా? రోడ్ల మీద కాగితాలు ఏర్కొనేటోడు కూడా నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇంకా బంగారు తెలంగాణ పేరు చెప్పే తెలంగాణ నిండా ముచ్చడు. కాళేశ్వరాన్ని తెలంగాణ ప్రజల్ని 9.5 ఏళ్ళుగా కేవలం ఈ బంగారు తెలంగాణ పేరు చెప్పి బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ కాదు, బంగారు కలకుట్ల కుటుంబం. కల్వకుంట్ల కాంతన మొత్తం బంగారు. మిర్యాలగూడ సూర్యాపేటలో బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర చేసిండు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 సీట్లలో గెలిపిస్తే భూమి ఆకాశం ఒకటేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తాను జైళ్లకు భయపడేటువంటి కాదని పేర్కొన్నారు. తొలి రోజు బస్సు యాత్రలో భాగంగా బుధవారం మిర్యాలగూడ సూర్యాపేటలో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రజలను కాంగ్రెస్ మోసం చేసి గద్దెనెక్కిందని బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి అన్ని పనులు చేస్తామన్నారు. ఈ కేసీఆర్ ఆనవాళ్ళని కూడా చేస్తామని చెన్నపల్లి జైల్లో ఇస్తామని అంటున్నారు. ఈ జైలుకు తోకమంటలకు కేసీఆర్ భయపడతాడా? అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. 15 ఏళ్ళు తెలంగాణ కోసం పోరాడిన కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా చూపిన అలాంటి నన్ను పట్టుకొని పేగులు తీసి మెడలు వేసుకుంటానని అంటారా అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానం. అయితే మతం వర్గం తేడా లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం తేడా లేకుండా పాలన చేసినట మోతేపరి. చెప్పుకుంటే సిగ్గు పోతుంది. నీ కులపొలు తప్ప నీ వివిధ డిపార్ట్మెంట్లలో
రిటైర్ అయినటువంటి అధికారులను అవును. తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు. సిగ్గు అనిపిస్తలేదా చెప్పుకోనికైనా? సోమేష్ కుమార్ ఎందుకు తీసుకొచ్చిన కూడా చెప్పేటోనికి సిగ్గు లేకపోయినా వినేటోనికి అయితే ఇజ్జత్ ఉంటుంది. కేసీఆర్ కి గెలవదు గంతే. ఇక చెప్పేటోడు కేసీఆర్ అయితే వినేటోడు కేటీఆర్ అవుతాడు. తండ్రి కొడుకులకే పడలేదు ఇది రెండు. ఇక కేసీఆర్ గురించి ఎంత మాట్లాడినా ఓడిచిపోయే కథగా అది. నువ్వు పట్టిన అద్భుతం ఏదో కాళేశ్వరం దగ్గరే చర్చిద్దాం రా. అది ఇప్పుడు మొన్న శాసనసభ సమావేశం తర్వాత వీళ్ళు సవాల్ చేసారు. దా కేసీఆర్ పోదా, మేడిగడ్డకు ఉందా, కాళేశ్వరం ఉందా, అన్నారంకు ఉందా, సుండిల్లకు ఉందా, ఏడో కొండపోచమ్మ కాడికి రా అని చెప్పి సవాల్ చేసారు. కనీసం అసెంబ్లీకి కూడా రాలే పెద్ద మనిషి. ఏం అసెంబ్లీ పోతే లాగులు తడుస్తాయని తెలుసు, అందుకని వాడు అసెంబ్లీకి. ఇప్పుడు కేసీఆర్ అనుకుంటాడు నేను పొడుగోని పొట్టని ఎన్ని రకాలుగా కొడతా అనుకుంటాడు. పొట్టని పొడుగో కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందట. ఇగో కేసీఆర్ గుట్లకెళ్ళి పుట్టినోడే రేవంత్ రెడ్డి. అది కేసీఆర్ కు బరాబర్ తెలుసు, కానీ పైకి మాత్రం బింకాలు వాళ్ళకు తుంటాడు, ఏమీ లేదు. అందుకనే నువ్వు చూడు రేవంత్ రెడ్డి పేరుని ఎప్పుడు ఉచ్చరించాడు. అసలు ఎప్పుడు కనీసం ముఖ్యమంత్రి అంటాడు, అంతే, కాంగ్రెస్ పార్టీ అంటాడు, కానీ రేవంత్ రెడ్డి పేరు ఎందుకు మరి ఆ భయం ఎందుకు ఉందో నాకు తెలియదు. ఇక రేవంత్ రెడ్డి అంటే ఓ బచ్చగాడు అనుకుంటున్నాడే మరి. ఇప్పుడు ఇక ఈ సవాల్కు సిద్ధమా కేసీఆర్ చెప్పు. నువ్వు మొన్న టీవీ9 డిబేట్లో చెప్పినావు. టీవీ9 డిబేట్లో ఏం చెప్పినావు? కాళేశ్వరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సందర్శించడానికి అక్కడ జరిగిన అవినీతి అక్రమాలు లేదంటే నాణ్యత లోపాలు, ఆ పిల్లలు కుంగిపోవడం ఏదైనా కావచ్చు, పోయి చూద్దాం దా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆహ్వానించారు. ఇక మొన్నగాడు ఎల్లపాయ వీళ్ళు పోయి వచ్చిన తర్వాత ఆయన పార్టీ కొంతమంది బచ్చగాలను పంపించాడు. ఇప్పుడు మళ్ళా సవాల్ చేస్తున్నాడు, పా కేసీఆర్ నీకు దమ్ముందా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఎల్లు, నీకు దమ్ముంటే ఎల్లు, నిజంగానే 1,00,000 కోట్లు నువ్వు బరాబర్ ఖర్చు పెట్టి కాళేశ్వరం అద్భుతం, ప్రపంచంలోనే అద్భుతం అనుకుంటే ఆ కట్టడము నీ మేధస్సును మొత్తం రంగరించి పసరుగా మార్చి దాన్ని కట్టినావు కదా. ఈ సవాల్కు సిద్ధమా చెప్పు. రేవంత్ రెడ్డి సవాల్కు సిద్ధమా? దీనిపైన మాట్లాడు, కనీసం ఒక మాట కూడా మాట్లాడు. అంత అద్భుతం అనుకుంటే సవాల్కు సిద్ధం కావాలి కదా. సవాల్కు సిద్ధం కావాలి. నిజంగా తెలంగాణ ప్రజలారా, నిజంగా చెప్తున్నాను, ఏ ముచ్చట కా ముచ్చట, కేసీఆర్ ప్రత్యర్థులను ఎట్లా అబాస్పాలు చేస్తారంటే ఇట్లా మాటల గారడి నేర్చుకున్నాడు. అది వెనతో పెట్టిన విద్య. ఏ వెన్నుతో ఆ మాటల ఎనికిలో ఉన్నటువంటి తంత్రాలు మొత్తం కూడా సాహిత్యను శాతపడి చేసే తంత్రాలే మొత్తం కూడా. మామూలు మాటలు కావవి. ఎనికిల కుట్రలు కుతంత్రాలు సాహిత్యాలు కట్టి తంత్రం చేసి మంత్రం వేసి శాతపడి చేసి ప్రజల్ని మోసం చేసేటువంటి కుయుక్తి కేసీఆర్. అంత డేంజర్ మనిషి, మామూలు మనిషి కాదు. ఈ సవాలు స్వీకరిస్తారంటే స్వీకరించాడు, ఎప్పటికీ అయ్యేది కాదు అది. ఇక టీవీ9 డిబేట్లో చెప్పిన ముచ్చట చూస్తానంటే ఇక ఆగమైపోవాల్సిందే. ఎంత ముద్దుగా చెప్తున్నాడు, ఎంత మురిపెగా చెప్తున్నాడు. కేసీఆర్ ఎంత మంచిగా చెప్పాడు. ఇంత ప్రేమ ఉందా తెలంగాణకు ఇంత ప్రేమ. కాళేశ్వరం అంత అద్భుతంగా అంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నీళ్ళు అన్ని తోడేసి ఎండగొట్టి కాళేశ్వరం అంతా సున్నంలాగా తయారు చేసి శుద్ధపప్పులాగా తయారు శుద్ధ పూసలాగా తయారు చేసినని చెప్పే కలరింగ్ ఇచ్చాడు కదా. అయితే కాళేశ్వరాన్ని అంటారు. అంటాడు, అది కూడా అంటాడు. మెదడుని కరిగించి రక్తాన్ని దారపోసి కడితే 3 ఏళ్ళకి ఎట్లా కుదురుతుంది? సమాధానం చెప్పాడు కదా, చెప్పాడు. ఇక దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టిన, శ్రీశైలం కట్టిన, శ్రీరామ్ సాగర్ కట్టిన, సుందిల్లా కట్టిన, నెట్టెంపాడు కట్టిన, భీమా కట్టిన, అవన్నిటికీ కూడా మెయింటెనెన్స్ చేయాలి, ఖర్చు పెట్టాల్సిందే. సో ఎస్, ఖర్చు పెట్టాల్సిందే. ఎంత పెట్టాలి? తక్క నష్టం చెప్తుంది, చిన్న చిన్న రిపేర్లు. మరి ఏమో 3 ఏళ్ళకే మొత్తం అది మట్టి దిబ్బలాగా ఊరిపోతుంటే నువ్వు ఎంత పోటు మొనగాడివి. పంప్ హౌస్ అన్ని మునిగిపోయినప్పుడు కనీసం అక్కడ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు. అది మళ్ళా మొత్తం సగం మింగిడిసిండు, సగం. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. పెగ్గేసి కాళేశ్వరం డిజైన్ గీసినావా? బయట ప్రగల్భాలు పలుకుడింది. అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు మారిపోయినావు?
హరీష్ రావు రాజీనామా లేక జేబులో పెట్టుక 15 ఆగస్టు రోజు నీతో మాట్లాడతా. సమ్మక్క సారలమ్మ సాక్షి ఆగస్టు 15 రుణమాఫీ చేసి చూపిస్తాం. కేసీఆర్ మోదీ బొమ్మ బురుసు లాంటి వాళ్ళని విమర్శ వరంగల్ సభలో ప్రసంగం చేసిండు. సో మొత్తం మీద అయితే సవాళ్ళు ప్రతి సవాళ్ళు, మగతనం లేదంటే ఇంకేదన్నా దీంతోనా దమ్ముందా దమ్ముందా, ధైర్యం ఉందా, మొగతనం అంటే మొగాడి అయితే గిర్రా చూసుకుందాం రా, గల్లలు పట్టి గుంజుకుందాం రా. అయితే ఇక్కడ హరీష్ రావు కేటీ రామారావు చేసినటువంటి ఏదైతే సవాల్ ఉందో, రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి అంటున్నాడు. సవాల్ స్వీకరించుడు 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా లేక జేబులో పెట్టుకో, నువ్వు ఆ పొద్దు మాట్లాడతా అని సవాల్ స్వీకరించుడు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక యుద్ధంగానే భావించాలి. ఈ ఎన్నికల తంత్రంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పేటువంటి దేవుళ్ళ మీద ప్రమాణం కావచ్చు, 15 ఆగస్టు లోపు చేస్తా అన్న రుణమాఫీ హామీ ఏదైతుందో అది తెలంగాణ ప్రజలు నమ్ముతారా లేదనేది మే 13 తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల ఆ ఈవీఎం మిషన్ మీద గుద్దేటువంటి ఓటు రూపంలో ఆ యుద్ధంలో తేలేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యుద్ధం హరీష్ రావు, కేటీ రామారావు, కేసీఆర్ చేస్తున్నటువంటి ఏదైతే సవాల్ ఉందో ఆ సవాల్ రేవంత్ రెడ్డి స్వీకరించుడు. మరి వీళ్ళు చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయదు 15 ఆగస్టు లోపు అనేది ప్రజలు నమ్ముతారా, లేదంటే రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు 15 ఆగస్టు లోపే రుణమాఫీ చేస్తానే ముచ్చట ప్రజలు నమ్ముతారు అనేది ఇప్పటికిప్పటికి మనం తేల్చలేం. అది ఈవీఎం విషయంలో ఓట్ల రోజున తేలిపోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇది ఇట్లుంటే తప్పంతా ఆఫీసు లేదంట. ఇక చూడండి, ఇక 10 ఏళ్ల పాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు. కాళేశ్వరం కరెంటు కొనుగోలు మొదలు ఫోన్ ట్యాపింగ్ దాకా ఇదే సీన్. నాడు సర్కారు చెప్పినట్టు చేసి నేడు కేసుల పాలవుతున్న అధికారులు. ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్. నాటి ప్రభుత్వంలో అంటగాగిన 5-6 ఐఏఎస్లలో తీవ్ర ఆందోళన. సో మొత్తం మీద చేతులు ఎత్తేసి ఐఏఎస్లు ఎవరు మొత్తం విలవలే, చేతులు ఎత్తేసి సార్ అయితే చేతులు ఎత్తి నేనేం చేయించిన నాకేం తెలుసా ముఖ్యమంత్రి అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు ఉంటాయి, బ్రీఫింగ్ ఉంటుంది, దాన్ని చూస్తా నేను. వాళ్ళు ఏం చేస్తారని నాకేం తెలుసు. అధికారులకు సంబంధం, అధికారులు ఏమైనా తప్పు చేసి జైలుకు పోతారు. ఇదే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి చేయించింది మొత్తం పెద్దసారే. ఇప్పుడు పాపం బలైతున్న ఎవరు అధికారులు. సో అధికారులు ఎప్పుడు కూడా జాగ్రత్త ఉండాలి. తన కులపోడు శాశ్వతం అనే ఇదే అధికారంలో ఉంటుంది. కేసీఆర్ అధికారం, కేసీఆర్ ఒక చక్రవర్తి అన్నట్టు కలరి ఇచ్చి చేస్తే ఇక గిట్ల అవుతుంది. 10 ఏళ్ల పాటు అన్నిటి తమ ఘనత చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు ఇప్పుడు అన్ని అక్రమాలన్నీ బయట పడుతుంటే మాకేం సంబంధం లేదు, అధికారులకు సంబంధం లేదు, చేతులు దులుపుకుంటున్నారు. పాలాభిషేకాలు చేసినారు, మాసారు బంద్ చేసినారు. పంప్ హౌస్ లో ఎత్తు తగ్గించింది ఎవరు? FRL ఫుల్ రిజర్వాయర్ లేబర్ దిగువన కట్టడం వల్ల కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్ లో నీట మునిగాయని బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ సలహాదారులుగా పనిచేసిన పెంటారెడ్డి స్వయంగా చెప్పారు. అన్నారం పంప్ హౌస్ ను 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో, కన్నెపల్లి పంప్ హౌస్ ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 120 మీటర్ల ఎత్తులో కట్టారని. దీనివల్ల 2022 జూలై 14 వచ్చిన గోదావరి వరదల్లో 2 పంప్ హౌస్లు నీట మునిగాయని ఆయన అన్నారు. ఎత్తు తగ్గింపు నిర్ణయం కూడా అప్పటి ప్రభుత్వంలోని కీలకమైన నేత నుంచే వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు దీనిపై సైతం ఎవరిని బాధ్యత చేస్తారనేది చర్చ జరుగుతుంది. కేసీఆర్ బలి పశువు చేస్తాడు ఎవరినైనా. కేసీఆర్ ఎవరైతే నమ్ముతారో మోసపోయినట్లు, కేసీఆర్ ఎవరైనా నమ్మితే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది తెలుసా? పొట్టేళ్ళు తీసుకుపోయి ఎల్లమ్మ ముందల కట్టేసినట్టే లెక్క. కేసీఆర్ ను నమ్మి గట్టనే అదో ఇదో చేశారు. పొట్టేళ్ళు తీసుకొని పోచమ్మ ముందు కట్టేసినట్టే లెక్క. బలిగాక తప్పదు. సో అధికారులు మొత్తం ఇక అదైతే జరుగుతూ ఉంది. రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కేసీఆర్ ఇప్పుడు ఏదైతే బెంక్యాలు వలుపుతున్నాడో, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కేసీఆర్ ను చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టించడానికి సిద్ధం చేస్తా ఉన్నారంట. ఎలక్షన్లు అయిపోయిన వెంబడే ఈ తతంగం మొత్తం పూర్తి అవుతుంది. ఇంకా మిగిలిన 3 ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు. రఘురామరెడ్డి, వెలిచాల రాఘవేంద్రరావు, వలివుల్లా సమీర్.
కరీంనగర్ కు వెలిచెల రాజేంద్రరావు, హైదరాబాద్ కు వలీవుల్లా సమీర్, ఖమ్మం టికెట్ రఘురామరెడ్డికి ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గట్టి శాఖని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సో ప్రకటించిన అభ్యర్థి కానీ ఇది ఆయన ఉన్నాడు కొంతవరకు, చాలా అసంతృప్తిగా ఉన్నాడు. కొద్దిగా తీన్మార్ మల్లన్న తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నాడు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల గెలిస్తేనంటే గెలిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదన్నా పోటీ అధికారం ఉంది, అవకాశం ఉంటుంది. సరే గెలిచాలి అంటారు, కానీ గట్టి ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఇంతవరకు తీసుకొచ్చిందంటే తీన్మార్ మల్లన్న ప్రమేయం కూడా చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు తీసుకొచ్చడం కన్నా కొంతవరకు పడిపోయిందని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత రావడానికి తీన్మార్ మల్లన్న అయితే చాలా కీలకంగా పనిచేసాడు, అనుమానం లేదు. కానీ తీరా చూస్తే పోరాడినోడు ఒకడు, పబ్బంగా ఇంకొకడు. నా పోరాటమే నా బలం, అభివృద్ధి మోదీ నా ప్రచారాస్త్రం, 3 లక్షల మెజార్టీతో గెలుస్తా, ప్రధాని సహకారంతో కరీంనగర్ కు 12,000 కోట్లు తీసుకొచ్చిన ఈ ప్రజల కోసం కొట్లాడి అత్యధిక కేసుల పాలైన నేతను నేను. ఇక వెలుగు ఇంటర్వ్యూలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ఇక వారసత్వ ఆస్తులకు ట్యాక్స్ వేస్తారు, ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నది. మోదీ జనం బతికిన మరణించినా దోచుకోవడం ఆ పార్టీ పని. ఆస్తులతో పాటు రిజర్వేషన్లు కొలగొట్టేందుకు ప్లాన్. మతపరమైన రిజర్వేషన్లతో అంబేద్కర్ కు వెనుపడి పెట్టారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో మోదీ పై. ఇంకా కాంగ్రెస్ వారసత్వ ఆస్తులకు కూడా ట్యాక్స్ అంటే కాంగ్రెస్ పార్టీ పైన. అయితే వాస్తవానికి కూడా ఏం జరుగుతుందో తెలియదు దేశ రాజకీయాల్లో. కానీ కొంత మొదటి ఫేజ్లో జరిగిన ఎన్నికలలో బీజేపీ పార్టీకి కొంత వ్యతిరేకత ఉందనేది. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా తమిళనాడు ఉంది. తమిళనాడులో మొత్తం 39 ఎంపీ సీట్లు. అక్కడ మొత్తం డిఎంకే క్లీన్ స్వీప్ చేస్తారు అనేటువంటి చర్చ నడుస్తుంది. తమిళసై పోటీ చేసిన, రాధికా పోటీ చేసిన హీరోయిన్, ఆ తర్వాత అన్నమలై పోటీ చేసినా వాళ్ళు పెద్ద ప్రభావం చూపట్టలేదు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. దీనికి ప్రధానంగా అన్నమలై చేసిన కామెంట్, అన్నమలై చేసినటువంటి కామెంట్. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన వెంబడే బీజేపీ పార్టీ ఓట్లకు సంబంధించి తొలగించారనే ఒక ప్రకటన అయితే చేశాడు. దాని ఉద్దేశం సాకులు వెతకడమే కదా. సో ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ పైన అయితే ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకపడతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ ఆస్తుల పైన ట్యాక్స్ ఇస్తారనేటువంటి ముచ్చట గతంలో 2-3 దినాల కింద ఆస్తులు అట్లనే బంగారం గుంజుకుంటది అని చెప్పేసి చేసిండు. ఆ తర్వాత ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా బీజేపీ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఇక ప్రజల సంపద పంచుతామని నేను అనలే, నా కామెంట్లను మోదీ వక్రీకరించి చెప్పారు. అన్యాయానికి గురైన వాళ్ళను గుర్తించేందుకు ఈ సర్వే. కులగణన అంటే ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితి తెలుసుకోవడం కూడా. సామాజిక న్యాయ సమ్మేళనంలో రాహుల్ కామెంట్ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. అసలు సమస్యలపై మోదీ మాట్లాడలేరు. ప్రియాంక గాంధీ మనీ మీడియాతో మాపై దుష్ప్రచారం చేస్తున్నారని సామాజిక ఆర్థిక సర్వే చేస్తామని మాత్రమే. సో ఒకటైతే నిజం, రాహుల్ గాంధీ గారు ప్రజల సామాజిక ఆర్థిక సర్వే చేస్తామని చెప్పారు. ఇది అవసరం కూడా నిజంగా ఏముంది. సో కులగణన ఎంత ముఖ్యమో ప్రజల సామాజిక ఆర్థిక సర్వే కూడా అవసరం. ఎవరి చేతుల సంపద ఈ దేశంలో ఉంది? పిడికేడు మంది చేతుల్లో దేశ ఆస్తి మొత్తం ఉంది. పిడికేడు మంది తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? 100% ఉంది. ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అయితే దాన్ని దాన్ని వక్రీకరించిందా, వక్ర భాష అని చెప్పిన తర్వాత ముచ్చట, కానీ ఈ ముచ్చటని గట్టిగా వేసుకున్నాడు. అదే ప్రజలంతా గమనిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ప్రజలు అయితే అన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు ఏం జరుగుతుంది దేశంలో. ఈ అప్రూవర్లను బెదిరించింది లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారంలో ఇండో స్పిరిట్ లో ఆమె మేనల్లుడికి ఉద్యోగం, నెలకు లక్ష జీతం, బెయిల్ ఇవ్వద్దని కోర్టులో ఈడి వాదనలు ముగిసిన విచారణ మే 6న తీర్పు వస్తాడు. అక్క మే 6న తీర్పు వస్తా, ఆ రోజు చూస్తాం. ఇక ఆ రోజు చూద్దాం. గురించి ఎక్కువ మాట్లాడితే కూడా కొంతవరకు జేఈ మెయిన్స్ లో మనోళ్ళే టాప్ అంట. దేశవ్యాప్తంగా 56 మందికి 100% అంట. అందులో 15 మంది తెలంగాణలో ఫలితాలు విడుదల చేసిన. ఫస్ట్ ఇయర్ లో 60%, సెకండ్ ఇయర్ లో 64%. సో ఇంటర్ ఫలితాల్లో ఇది. ఒకసారి మన గుమాస్తా కేసీఆర్ సారు దగ్గరున్న సంసారి పత్రిక, ఇది
సగం పేజీ మొత్తం జనాలు మరి ఏముంటది ఇంతగానం జనాలు. ఇది పత్రిక కాదు, ఇది పత్రిక కాదు, పత్రికని ఇవ్వరు అన్నది. కేసీఆర్ జేబు పత్రిక నల్లా, లేదంటే కేసీఆర్ మాసపుత్రిక నల్లా, లేదంటే గారాల పట్ట్య నల్లా, ఏమనదు. రహదారి రణబేరి, రహదారి అంటే రణబేరి అంట. ఈ కేసీఆర్ రోడ్ల మీదకి వచ్చిండుగా, రహదారి మొత్తం రణబేరికి మారిందట. చూడు, తెలంగాణ శత్రువు కాంగ్రెస్, దాని మెడలు వంచి దారికి తెస్తా. తెలంగాణ శత్రువు కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎందుకు ఇచ్చింది? అదే కదా. ఈయన పోటుమోడ మెడల్ వచ్చి తెచ్చిడా? ఏకులింగోడు ఎంపీ, ఏకులింగోడు ఎంపీ అయితే కనీసం పార్లమెంట్ లా తెలంగాణ బిల్లు పెట్టి ఓటేసే సందర్భంగా కూడా లేడు. ఎక్కడున్నాడు? ఏడతాయి పెగ్గేసి వాడుకున్నాడు. మరి ఇక ఈయన తెలంగాణకు కాంగ్రెస్ శత్రువు అంట. సిగ్గు పోతుంది నాయన. అసలు తెలంగాణ ప్రజలు ఎందుకు ఏం తాగి వచ్చి మాట్లాడుతున్నాడో ఏమో అర్థమైతే లేదు. ఆత్మవంచన కూడా చేసుకోడు. అరే నేను ఇన్ని తప్పులు ప్రజలు ఏమనుకుంటున్నారా అసలు? ఆ శుద్ధే పట్టించుకోడు. ఊరికి ఉడక ఎవరు అనుకుంటే నాడు ఆంధ్రలో కలిపి గోస పెట్టింది. ఇప్పుడు అడ్డగోలు హామీలతో గద్దెనెక్కింది. సాగర్ ను కేంద్రానికి అప్పగించిన దద్దమ్మను రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానంటారా? ట్రయల్ ఫండ్ నీటిని ఏపీ ఎత్తికెళ్తే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ ఏడవాడుకుండు. కరెంటు నీళ్లు ఎందుకు వస్తలేవు? తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యారు. జైళ్లకు కేసీఆర్ భయపడతాడా? భయపడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేనా? బీఆర్ఎస్ గెలిస్తేనే పథకాలమా? మిరియాలు కూడా సూర్యపేట రోడ్ షోలో బీఆర్ఎస్ ని గెలిపించుడు దేవుడేరు, బీఆర్ఎస్ ని గెలిపించుడు దేవుడు. ఈ ఉద్యమం వచ్చేట్ల అన్ని బంధు పెట్టు, మూట కట్టుకొని ఇంట్లో పెట్టుకో కేసీఆర్. నీ మాటలు నమ్మడానికి, నీ మాయల పకీర్ వేషము నమ్మడానికి, నీ తుపాకీ రాముడు మాటలు నమ్మడానికి ఇది చైతన్యవంతమైన తెలంగాణ. నువ్వు అనుకున్నట్టు అజ్ఞాన తెలంగాణ కాదు, అమాయక తెలంగాణ కాదు. చెప్పిన మాటని చెప్పుకుంటా పోతే ఇంకా నమ్మనికే ఈ పసి కూడా తెలంగాణ కాదు. ఇది ప్రజా చైతన్యం కలిగిన తెలంగాణ. నువ్వు అంటున్నావు నిన్న TV9 డిబేట్ లా నేనే తెచ్చిన తెలంగాణ. నేనే తెచ్చినా అన్ని ఇంకా తెలంగాణ నిర్మించింది నేనే తెచ్చినట్టు తెలంగాణ కొడుక. తెలంగాణ 4 కోట్ల మంది, ఎంతమంది చచ్చిపోయారు? 1200 మంది బలిదానం. మరి కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కరు కనీసం గాయాల పనులు. తెలంగాణ సమస్త సమాజము రోడ్ల మీకు వచ్చి, ఈ కులం ఆ కులం కాదు, కర్షకులు సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రక్తరైకలు, రకరకాలైన రూపాల్లో తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ వచ్చింది. మొదపరి చచ్చిపోతే వాళ్ళ మీద నువ్వు కొట్లాడితే తెలంగాణ రాలేదు. 4 కోట్ల మంది కొట్లాడితే తెలంగాణ ఎట్లా కలరింగ్ ఇస్తారంటే ఊసర విల్లుల కన్నా డేంజర్ ఇది. గుంత రెక్కల కన్నా డేంజర్ రా నాయన. నీ తెలంగాణ కోసం ఈ మోతెప్పని కొట్లాడితే, ఈ పోటుమోనాడు కొట్లాడితే వచ్చిందంట. ఎట్లా చెప్పు? నీకు సిగ్గు అనిపిస్తలేదా? చెప్తున్నా, ఆత్మవంచన కూడా చేసుకోరు, కనీసం ఆత్మ విమర్శ కూడా చేసుకోరు. సిగ్గు అనిపిస్తలేదా అసలు? కనీసం నేను ముందు కొట్లాడి అని చెప్పుకో, నమ్ముతారు ప్రజలు. ఇంతనో అంతను నేను కొట్లాడితే వచ్చిందా? ఓడెక్కోడు, నేను మాత్రమే కొట్లాడితే వచ్చిందని చెప్తున్నాడు. సో అందుకనే ఈ రోజు ఆ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన ఇస్తారులాగా మారిపోయింది. నన్ను తింటే పర్వాలేదు, నా ప్రజల బాధపడితే ప్రాణం పోయినా పర్లేదు. నన్ను తిడితే పర్లేదు, నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే వాళ్ళని వదిలిపెట్టాను, చచ్చిపోయినా పర్వాలేదు. నా తెలంగాణ బిడ్డలకు ప్రజలకు నా కళ్ళ ముందే మీరు ఘోరాలు చేస్తామంటే చూసుకుంటా కూర్చుండే ప్రశ్నే లేదు. ఎంతవరకైనా తెగిస్తా. తెలంగాణ కోసము గిట్టే తెలంగాణ ఉద్యమంలో ఈయన అల్లుడు, ఈయన కొడుకు మోతేవారి మాట్లాడితే అడ్డగోలుగా రెచ్చగొట్టే మాటలతోన ఆ రోజు 1200 మంది చచ్చిపోయారు. ఇంకా మీరు చెప్పే మాటలు నన్ను తిడితే పర్లేదు కానీ నా ప్రజల్ని తిడితే నేను కూడా అంగిలాగా రోడ్ల మీద కురుకొచ్చి కొట్లాడతా. 9.5 ఏళ్లుగా ప్రజలు అసలు రైతులు కష్టాలు పడుతుంటే, నిరుద్యోగులు చచ్చిపోతుంటే ఏడవైంది ఇది ఈ ప్రేమ? అంత బటివై మాటలు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకో, లేదంటే సత్యనారాయణకి ఏమైందో మరి. సమన్వయంలో సీఎం విఫలం, అధిష్టానం పట్టించుకోకుంటే కొత్త రాజకీయ పార్టీ పెడతా హెచ్చరించిన మాజీ మంత్రి సర్వ సత్యనారాయణ. కంటోన్మెంట్ మల్కాజ్ గిరి అభ్యర్థిగా నామినేషన్. ఇక రేవంత్ రెడ్డి మీద చేసిండ. అయితే ఇప్పుడు సవాళ్ళు అయిపోయింది. సవాల్ స్వీకరించారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ప్రమాణం చేద్దాం రా, రేపు 10ంటికి ఇద్దరం గన్ పార్క్ పోదాం. గన్ పార్క్ కి మునగాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా అమరవీరుల
ఆ వాళ్ళు చేసుకున్న బలిదానానికి గుర్తుపెట్టినటువంటి ఆ గణపతి దగ్గరికి ఎప్పుడన్నా పోయిరా ముందర పోకపోగా అసెంబ్లీ ముందరే ఉంటుంది వాళ్ళ మళ్ళా కుటుంబానికి కనీసం వాళ్ళ కుటుంబాలకు కనీసం న్యాయం కూడా చేయలేదు. ఇక ఆడికి రమ్మంటారు. అమరవీరులో స్తూపం సాక్షి ఒట్టేసుకుందాం, ఆగస్టు 15లోగా హామీలు అమలు చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా, అమలైతే నేను ఎమ్మెల్యే పదవికి వదులుకుంటా, తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయను. సీఎం రేవంత్ రెడ్డికి సూటిగా హరీష్ రావు సవాల్. సూటిగా అంట చూడు, సూటిగా ఆల్రెడీ సవాల్ స్వీకరించిండు. మళ్ళీ ఈ గల్పార్కులు వచ్చేటేంది మళ్ళా ఇక ఆయన రేవంత్ రెడ్డి స్పందించడం లేదు, ఇంకెప్పుడు స్పందిస్తాడు అన్నట్లు కలరింగ్ ఇది. ప్రజలందరూ అట్ట కాదు ఈయన చేసిన సవాల్కి ఇప్పుడు ఏం చేయాలి, తెలంగాణ సెంటిమెంట్ తగిలించాలి. అది అమరవీరుల స్తూపం దాటికి ఈయన పోతాడు, ఈయన రాడు. ముఖ్యమంత్రి ఈయన దగ్గర పోతాడా? కేసీఆర్ ఎంతమంది సవాల్ చేశారు? ఆఫీస్ చివరాస్తులో ముక్కు నేలకు రాసి దెక్కుంట పోదామని ఎంతమంది సవాల్ చేసిరు? కేసీఆర్ చెప్పిన హామీలు అమలు చేయకపోతే లేదా కేసీఆర్ చేసిన సవాళ్ళకు సంబంధించి ఎంతో మంది అన్నాడు ఏనాడు అని వచ్చి రైలు కనీసం స్పందించలేదు. ఇక రాజీనామా పత్రం జేబులో పెట్టుకో 15 ఆగస్టులోపు రుణమాఫీ అమలు చేస్తారు. రేవంత్ ప్రకటన ఇతర హామీలు అవసరం లేదా, అమలు చేయకుంటే ఏంటన్న దానిపై మౌనం. కాళేశ్వరం వద్దకు రావాలి కేసీఆర్ సవాల్, నిపుణుల ముందు ప్రాజెక్టుపై చర్చిద్దాం. ఈ సవాల్ స్వీకరిస్తూ హరీష్ రావు కాళేశ్వరంకి పోదామంటున్నాడు. మీ మామ కట్టింది నువ్వే ఇరిగేషన్ మంత్రి ఉన్నావు కదా, పోర్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంబడి పోడు ఆడికి మాత్రం పోరు. చూడు మీ మూతేవారి పనులు ఎక్కడ చూడ రాదాడా, మీరు చేసిన 1,00,000 కోట్ల వ్యవహారం ఎట్లుంది అనేది కూడా చూడండి. ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నారు, వాళ్ళు మైకాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక హరీష్ రావు తన గుంత దాన్ని తోడుకుంటున్నాడేమో అని కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక కరెంటు కోతలు లేనేలేవు. బీఆర్ఎస్ సాయంలో విద్యుత్ ఉత్పత్తి పెరగలేదు. ఉత్తమ్ కుమార్ బీఆర్ఎస్ కు 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజమే 2 సీట్లు వస్తే రాజీనామా అంటే రావనేది. సో ఇది కేసీఆర్ కూడా తెలుసు, ఎవరికో కాదు తెలిసే ఇక అంతా ఏదో బయటికి చెప్పుకోండి. ఈ సవాళ్ళు కాంగ్రెస్ ని బద్నాం చేసేది, బీజేపీని బద్నాం చేసేది, కేసీఆర్ చెప్పే ఉద్యరం ముచ్చట్లు, పనికి మళ్ళీ ప్రగల్భాలు, ప్రజలకు అనేక రకాలుగా మభ్య పెట్టి మసిపూసి మారేడుకాయ చేసే ముచ్చట్లు, ఇవన్నీ కూడా దాని వెనుకలో ఉన్నటువంటి తతంగం ఏంటంటే, దాని వెనుకలో ఉన్న మంత్రం ఏంటంటే, ఇగో బీఆర్ఎస్ పార్టీకి పట్టుమని 2 సీట్లు కూడా రావాలంట. రాజీనామా చేస్తా అని చెప్పాడు. లేదు దీనిపైన సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇప్పుడు 2 సీట్లు కూడా రాలే వాడుకో, హరీష్ రావు ఏం చేస్తాడు? కాంగ్రెస్ పార్టీ ఈ సవాల్ చేయాలి, నీకు 2 సీట్లు రాకపోతే నువ్వేం చేస్తావు ఎప్పుడబ్బాయి అని చెప్పేసి అడగాలిగా. కాంగ్రెస్ పార్టీలు అడుగుతలేరు. ఇప్పుడు వాళ్ళు చేసిన సవాళ్ళకు వీళ్ళు ప్రతి సవాళ్ళు లేదంటే సవాళ్ళు స్వీకరిస్తున్నారు. కానీ ఇప్పుడు కావాల్సింది మీకు పట్టుమని 2 సీట్లు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే ఈ సవాల్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు వేయాలి. చేయరాదు కానీ ఇగో రైతు రుణమాఫీ ఇతర హామీల అంశంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విసిరిన సవాల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సగమే స్పందించారంట. ఈ పత్రికలు వచ్చే వార్తలు సగం స్పందించారు. ఇది ఇట్లుదిగా కాంగ్రెస్ బదనామీ అయిపోయిందిగా, బీజేపీ మీద పడతారు. తొలి దశలో కమలానికి ఎదురు దెబ్బ. మీ దశ ఏందో చూడాలా, మీ దశ దిశ ఏమిటో చూడాలా. కమలం అధికారంలోకి వస్తుంది. మొదటి నుంచి చివరి దశ వరకు మీరు బంగాళాఖాతంలో కలిపేస్తామంటున్నారు. అది చూసుకొని అధికారంలోకి వస్తాడు ప్రధాని మోదీ, మళ్ళా 3సారి ముచ్చట ప్రధానమంత్రి అవుతాడు. నేను చెప్తున్నా దేశం మొత్తం కోడేకి వస్తుంది. ఇది మొదటి విడతలో 109 సీట్లకు పోలింగ్, బీజేపీకి ప్రతికూలంగా సాగిన ఓటింగ్ ఎదురుగాలి వీచిందన్న కమల్నాథ్. అందుకే మారిన ప్రధాని మోదీ మత పూర్ణ ప్రసంగాలు మరింత తీవ్రం, భావోద్వేగాలు చెబితే ప్రయత్నం అంట. ఈ విషయం భావోద్వేగాలకు ఓటమి భయం రేవంత్ కలవరం అంట. ఓటమి భయం రేవంత్ గా కేసీఆర్ ఉన్నదికే, కేసీఆర్ ఉన్నదికే బస్సు వేసుకొని ఇక రోడ్ల మీదకి వచ్చాడు. మన ఆస్తిలో సగం సర్కార్, అమెరికా తరాలు వారసత్వ పన్ను విధింపు, పిల్లలు దక్కేది 40% మిగతాది సర్కార్. కాంగ్రెస్ మేనిఫెస్టో సంపద పంపిణీ ఇది న్యాయమైన అన్న కాంగ్రెస్ మేధావి పిట్రోడా. వరకు దుమారం చెప్తా ఉన్నాయి పిట్రోడా చేసిన వ్యాఖ్యలు. ఇంటర్ ఫలితాలు బాలిక పెట్టి అదే ఒక వార్త కూడా ఇంకేమున్నా ఇలా అయిపోయాయి. అంతే కేసీఆర్ సగం వార్త అయినప్పుడు సగం ఇక్కడ 75% ఈ దొరది తప్పిస్తే ఇంకెవరికి ఉంటుంది? మిగతా వార్తలు ఏముంటాయి? కాంగ్రెస్ పార్టీ బీజేపీని బదనాం చేస్తారు. గింత సంసారి పత్రిక గింత ప్రతివాత వార్తలు రాస్తారంటే ఈ పత్రికను ఎట్లా నమ్ముతారు? కనీసం కొన్నికి కూడా ఆసక్తి అని కాకరించి ఉమ్మించిన కూడా ఈ పత్రిక సిగ్గురాదు. నిజంగా చెప్తున్నా, అబద్ధంగా. ఒకసారి దిశ చూద్దాం.
విద్యార్థులు పాస్ అయినట్టు 3 విద్యార్థుల ఆత్మహత్య వికారాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాలో ఘటనలు. సో ఇంటర్ ఫలితాలు అట్లా ఇక్కడ వింత వార్త చూడరు. మహిళా డాక్టర్లు చికిత్స చేస్తే బతికే ఛాన్స్ ఎక్కువ, తొందరగా కోలుకునే అవకాశం, సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడైనాయి అంటారు. మహిళా డాక్టర్లు ఎవరైతే ఉంటారో పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తారంట, బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంట. చూడరు ఇది ఎక్కడదో మరి, ఇదేం సర్వేనో ఏం కథనో. ఇక మరో దాడి చేస్తే ఇజ్రాయెల్ పతనం ఖాయమని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. యూట్యూబ్ కి పోటీగా ఎక్స్ టీవీ త్వరలో అందుబాటులోకి యాప్. ఎక్స్ఈఓ లిండా యూట్యూబ్ కి పోటీగా ఎక్స్ టీవీ యూట్యూబ్ లాగానే ఉంటుంది. ఇక ఎన్నికలను మేము నియంత్రించాం, రాజ్యాంగ సంస్థ ఈసీ పనితీరు నిర్దేశించడం, వివిప్యాట్ కేసు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. వచ్చే నెల 6న తీర్పు, స్పెషల్ జడ్జి కావేరి బవేజా స్పష్టీకరణ. ఖమ్మం అభ్యర్థిగా రఘురామరెడ్డి, కరీంనగర్ లో వెలిచల్ రాజేంద్రరావు, హైదరాబాద్ కు సమీర్ అలీ ఉల్లా ఖాన్ పెండింగ్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన ఏఐసీసీ. ఇప్పటికే 3 నామినేషన్ దాకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సేమ్ టు సేమ్. ఈ వార్త వెలుగు పత్రికలు ఎట్లా వచ్చిందో మక్కికి మక్కేసి ఫోటోలు అవే వేసారు, వార్త కూడా అదే కనిపిస్తాం. పైన వాళ్ళ పేర్లు ఫోటోలు వేసి హరీష్ రావు రాజీనామాకు సిద్ధమవు, రిజైన్ లెటర్ జేబులో రెడీగా ఉంచుకో, మాట మీద ఉండాలి, మీ మామూలు లెక్క మాట తప్పొద్దు, 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా, ఆ రోజే రైతులకు ఆర్థిక స్వాతంత్రం, వరంగల్ కు ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం, మోడీ కేసీఆర్ తోడుదొంగలే. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మరావు మంచి వ్యక్తి, సికింద్రాబాద్ లో గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారంలోకి, మా కళ్ళలోకి చూసి మాట్లాడాలి ధైర్యం కేసీఆర్ కు లేదు, మా కళ్ళలోకి చూసి మాట్లాడే ధైర్యం కేసీఆర్ కి. అసెంబ్లీకి రాని బడి దొంగ, టీవీ ఛానల్లో కూర్చొని ప్రగల్భాలు, వరంగల్ సికింద్రాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. సో జేబులాంట పెట్టుకో హరీష్ రావు, రాజీనామా పత్రం అంట జేబులో పెట్టుకున్నట్ట ఉండు, 15 ఆగస్టు రోజు దీని గురించి మాట్లాడదాం, నువ్వు రాజీనామా చేస్తావా చేయవా, నేను రుణమాఫీ అయితే చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాను. మామ లెక్క మాట తప్ప మాట ఎవరోళ్ళ మాటలు ఎట్లుంటాయి తెలియదు ఏముంది. రాజీనామాకు నేను రెడ్డి, 15 ఆగస్టు లోపు రుణమాఫీ గ్యారెంటీలు అమలు చేస్తే రిజైన్ చేస్తే, లేదంటే సీఎం రాజీనామా చేస్తారా, అమలుకు అమరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దామా ఎమ్మెల్యే హరీష్ రావు. ఇంకా ప్రమాణం ఎందుకు, సవాలే స్వీకరించేటప్పుడు ఇక ప్రమాణం. హరీష్ రావుకి ఏదో భయం దుక్కున్నట్టుంది, ఇది కొత్త నాటకం ఆడుతున్నాడు అప్పుడే. దొంగతిండు అభ్యర్థులకు సర్వే ఇవ్వాలంటే అన్ని సెగ్మెంట్ 3 సర్వే వేర్వేరు సర్వే రంగంలో కొనుగోలు టీమ్ తో పాటు ప్రైవేట్ సంస్థలు సైతం ప్రతిరోజు ఏఐసిసికి రిపోర్ట్ అంట. కొనుగోలు టీం అయితే వాస్తవంగా ప్రైవేట్ సంస్థలు. బీఆర్ఎస్ 2 సీట్లు గెలిచినా రిజైన్ చేస్తా అని చెప్పేసి కోమటిరెడ్డి ఎంకరేజ్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక కాంగ్రెస్ చేరికల కమిటీ అంటే జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, కోదండరాంతో ఏర్పాటు. నేడు బీజేపీ 10 ఏళ్ల వైఫల్యం ఛార్జ్ షీట్ అంట. కేసీఆర్ పచ్చి అబద్ధాలు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి వార్తలు ఇక్కడ నుంచి. కాళేశ్వరం ధర 1,30,000 ఎకరాలకే నీళ్లు, 40 లక్షల ఎకరాలు ఫేక్, ఆయన మైండ్ పనిచేయడం లేదు. కేసీఆర్ తప్పిదాలతో రాష్ట్రపై హైదరాబాద్ త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఒకటైతే చూడు సార్, కేసీఆర్ సార్ జర ఈ ముచ్చట చూడు, నిజంగా ఏం సిగ్గు అనిపిస్తలేదా? నిజంగా చెప్పు, 40 లక్షలకు నీళ్ళు అందించిన అంటున్నావు, 90,000 ఎకరాలకి అని చెప్పేసి డిబేట్ లా రజనీకాంత్ అడిగాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు 1,30,000 ఎకరాలకి ఇచ్చిన వాట. చూడరు ఈ లెక్కేందో చూడరా, ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. దీనిపైన ఒకసారి 40 లక్షలు ఎక్కడ, ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 40 లక్షలని కేసీఆర్ అంటున్నాడు. ఖాళీ 1,30,000 అని చెప్పేసి మంత్రి ఇరిగేషన్ మంత్రి అంటున్నాడు. చాలా భయంకరమైనటువంటి ఇదైతే మాత్రం, అంటే ఎంత ఘోరంగా ప్రజలను వంచారు అనేది చూడాలి. ఇక మానేరు డ్యామ్ లో 3 చచ్చిపోయారట ఈత పోయి. మావోయిస్టు కుటుంబానికి సీత పరామర్శ, కంకేరు ఎన్కౌంటర్ చెందిన శంకర్ అన్న, ఆయన చిత్రపటాన్ని నివాళులు అర్పించిన మంత్రి, ప్రభుత్వ సంక్షేమ పథకంలో ప్రాధాన్యం ఇస్తామని హామీ అంట. ఇంకా 3వసారి అంతరిక్షాయనం సిద్ధమవుతున్న సునీత విలియమ్స్ వచ్చే నెల 6న బోయింగ్ స్టార్ ఫైనల్ వ్యోమనౌకలో ఐఏఎస్ ఇందులో ఇదే మొదటి మానవ సహిత మిషన్. ఆమెతో పాటు వ్యోమగామి బుచ్ విల్మోర్ వారం పాటు ఇద్దరు అక్కడ. అయితే అంతరిక్షంలోకి ఇప్పటికే సునీత విలియమ్స్ పోయి వచ్చింది. అయితే ఇప్పుడు వెళుతున్నటువంటి సందర్భం ఏంటంటే మూడోసారి వెళ్తుంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే మొట్టమొదటిసారి బోయింగ్ స్టార్ లైనర్ అనేటువంటి అంతరిక్షానికి వెళ్ళేటువంటి మిషన్లు వెళ్తుందంట. ఇప్పటి వరకు అమెరికాకి సంబంధించిన అనేక దానిలలో వెళ్ళిండ్రు. ఇప్పుడైతే కొత్త మిషన్ల ఇదే ఫస్ట్ టైం అంట మనుషుల్ని తీసుకెళ్ళడం. ఏమైతుందో చూడాలి మరి. అయిపోయినాయి.
రాజకీయ సన్యాసం చేస్తా వినోద్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. కేసీఆర్ దమ్ముంటే నా సవాల్ని స్వీకరించు. రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తున్నారో నాకు తెలియదు. బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నేడు నామినేషన్ పాల్గొననున్న గుజరాత్ సీఎం. సో బండి సంజయ్ గెలిచే అవకాశమే ఉండొచ్చు అక్కడ. ఇంకా అదేవిధంగా పైన జైరాబాద్ మోడీ వస్తా ఉన్నాడట. బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారం తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి నామం, మీ అబ్బ సొత్త, రైతు బంధు రైతు బీమా ఇచ్చేందుకు ఏం బాధ, ఈ దద్దమ్మలకు దమ్ము లేదు, సాగర్ ను కేఆర్ఎంబి చేతులు పెట్టారు, తెలంగాణ వచ్చాక పంటలు ఎండటం ఇదే మొదటిసారి, కట్క బంద్ చేసినట్టే కరెంటు మయమైంది, మళ్ళీ మన రాజ్యం వస్తుంది అనుమానం లేదు, మిర్యాలగూడ సూర్యాపేటలో కేసీఆర్. ఎట్టొత్తది అసలు ఎట్టొత్తది అనుకుంటున్నాడే నాకు అర్థమైతలే. సన్నాసి మాట్లాడితే ఎట్లా చెప్పు కేసీఆర్. మనం రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ ఎప్పుడు చేసిండు అసలు రైతుల రుణమాఫీ బండకేసి కొట్టారు. రుణమాఫీ చేయలేదని రైతుల రుణమాఫీ అంటే కనీసం రుణమాఫీ చేయలేదని బండకేసి కొట్టారు. 30,000 వరకే వేసాడు. కాంగ్రెస్ మోసం పార్ట్ 2. అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారెంటీల పేరుతో పార్ట్ 1 చూపించిన రేవంత్, పార్లమెంట్ ఎన్నికల టైంలో మరో పార్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్తా ఉన్నాడు. సో ఇది మిత్రులారా కేసీఆర్ యొక్క నైజాం ఇట్టుంది. దయచేసి మర్చిపోకూరి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, ఇంక గట్లనే ఫోన్లో పార్టిసిపేట్ చేయండి. కేసీఆర్ చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు నమ్ముతారా? కేసీఆర్ చెప్పే మాటలను ఇంకా తెలంగాణ ప్రజలు నమ్ముతారా? ఫోన్లో పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ మీరు నమ్మితే ఎస్ అని చెప్పుకోండి, నమ్మపోతే నో అని చెప్పుకోండి. కేసీఆర్ చెప్పే మాటలు నమ్మే ప్రసక్తే లేదు అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నా దయచేసి పార్టిసిపేట్ చేయండి. సో కేసీఆర్ చెప్పే మాటలు ఇంకా తెలంగాణ ప్రజలు నమ్ముతారా? నమ్మే అవకాశం లేదు కనీసం. సో ఫోన్లో పార్టిసిపేట్ చేయండి. కేసీఆర్ కూడా తెలుసు. సో ఈరోజు ప్రధానంగా దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు మీరు దయచేసి ఖచ్చితంగా పొద్దుగాల వచ్చేటువంటి మార్నింగ్ న్యూస్ కి మీ సహాయం అవసరం. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి ఛానల్ ఆదరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.